పాపిరెడ్డి గారు. కౌశిక్ ఇటు మాధవరెడ్డి గారికి ఇటు మీకు కూడా నమస్కారాలు. ఒక విషయం మేడం, శ్రీలక్ష్మి కదా మీ పేరు? శ్రీలక్ష్మి గారు. లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఈ పెట్టిన టాపిక్ నడుస్తున్న వ్యవహారం అయితే ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మాట్లాడుతూనే మాడరేట్ చేస్తూనే అన్నారు కేంద్రం అంటే రాష్ట్రం, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రచారం చేయొచ్చు. ఒక కేవలం ఆంధ్ర నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నది, ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి, ఇటు మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు, లేకపోతే కేసీఆర్ కూడా ఈ విషయాలు అన్నాడు అని మీరు మాట్లాడారు. దాని మీద నేను మాట్లాడతాను, వాళ్ళిద్దరు వాగ్దానం నాకు అవసరం లేదు. ఒకటేంటంటే ఇప్పటికి కూడా తెలంగాణ దాదాపుగా 2014 అంటే 11 ఏళ్ళు అయిపోయింది, 12వ ఏడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే ఇది ఒక విధంగా ఆంధ్ర నాయకత్వానికి, తెలంగాణ నాయకత్వానికి, ఆంధ్ర వాదానికి, తెలంగాణ వాదానికి పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఎవరు పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దానిలో ఏమన్నా కావచ్చు, అదంతా పక్క పెడితే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ మేధావులు కానీ, తెలంగాణ నాయకులు కానీ చూసేది ఏంటంటే, ఆంధ్ర నాయకత్వం నుంచి వచ్చే ఏ పార్టీ కూడా, అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇప్పుడు జనసేన కానీ, అంతకుముందు ఆమె షర్మిల పెట్టి ఏ పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చే సమస్య ఏంటంటే, ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అర్బన్ ఏరియాలో కొద్దిగా వాళ్ళకు ఫ్యాన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆయనకు కాపు కులమైన కొంత ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ ఇక్కడ సూత్రబద్ధంగా చూస్తే మాత్రం ఆంధ్ర నాయకత్వంలో నడిచే ఏ పార్టీ కూడా తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించారు. ఎక్కడైనా బై డిఫాల్ట్ ఎక్కడైనా అనుకునే పరిస్థితులలో కొన్ని ఓట్లు రావచ్చు, గెలవచ్చు, ఎక్కడైనా ఒక సీటు. కానీ మొత్తం మీద రాజకీయాలలో వాళ్ళు ప్రభావితం చేయడం కానీ, లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ మైకి పట్టుకొని మాట్లాడి మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఎందుకు ఇది జరుగుతుంది అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తున్న సందర్భంలో ఈ నాయకులు ఎవరు కూడా తెలంగాణ సపోర్ట్ చేయరు. తెలంగాణ కానీ, తెలంగాణ జరుగుతున్న అనేక బలిదానాలు, అనేక పోరాటాలకు ఎప్పుడు కూడా వీళ్ళు మద్దతు చేయలేదు. మద్దతు చేయకపోగా అనేక విధాలుగా వక్రీకరించారు, అవమానపరిచారు. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, అందరు ఆంధ్ర నాయకత్వం నుంచి మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరించారు, అవమానించారు. కాబట్టి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే, ఎప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇప్పటికి కూడా నీళ్ళ సమస్య నుంచి మొదలు పెడితే చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలలో కూడా ఏది కూడా అది పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా గొడవలు అవుతున్నాయి. అటువంటిప్పుడు వీళ్ళు ఈ ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళు కాదంటారు. కాదని ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణలో మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ లో సెటిలర్స్ ఉంటారు, అందరూ చాలా మంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, చాలా వేరే రాష్ట్రాల వరకు ఉంటారు. ఆ ఓట్లు కొన్ని ఉంటాయి. ఆ ఓట్ల కోసం వచ్చి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద తప్పైందని నా ఉద్దేశంలో బీజేపీ జాతీయ పార్టీ ఉంది, అంత పెద్ద పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ పిలిచి వీళ్ళు ఎలక్షన్ లో ప్రచారం చేసుకోవాల్సినంత ఆ స్థాయి దిగజారడం అనేది కూడా బీజేపీ కూడా గొప్ప కాదు. రెండోది అంటే మహేష్ కుమార్ గౌడ్ అంటే బీజేపీ దిగజారడం అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేక పక్క రాష్ట్రంలో నుంచి ఉన్న వాళ్ళు వస్తున్నారు. బీజేపీకి కూడా అలా చెప్పేది ఒకటి. ఇప్పుడు ఇవి ఇప్పటికి కూడా సెంటిమెంట్స్ బలంగా ఉన్నాయండి. లక్ష్మి గారు, మీరు ఒప్పుకోకపోయినా నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు, కానీ ఇప్పటికి కూడా ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. తర్వాత తెలంగాణకు ఆంధ్ర ప్రజల మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి నాకు చిన్న డౌట్ క్లియర్ చేద్దరు. ప్రజలు ఆంధ్ర పాలననో లేదంటే ప్రజలు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళను యాక్సెప్ట్ చేసేలాగా లేరు. కానీ రాజకీయ పార్టీలు అన్నింటికీ ఆంధ్రాకి సంబంధించిన అందరూ వ్యాపారస్తులు కావాలి, ఫ్రెండ్షిప్లు కావాలి, వ్యాపార భాగస్వామ్యాలు కావాలి, ఇక్కడికి అక్కడికి బిహైండ్ ప్రజలకు కనబడని అన్ని లావాదేవీలు కావాలి. అది బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, బీజేపీకి కావచ్చు. మరి ఇదెక్కడ విధానం? అంటే ప్రజలు వేరు, నాయకులు వేరా తెలంగాణలో? ఇప్పుడు లక్ష్మి గారు, అదే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగింది.
తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. మీరు అనుకున్న ఇప్పుడు చెప్పాను కదా, ఏ విషయాలలో కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్రను గోపేయటం లేదు, ఆంధ్ర ప్రజలను వదిలిపెట్టడం లేదు, ఆంధ్ర వ్యాపారాలు చేసుకోమని వద్దం లేదు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయటం లేదు, ఇవ్వలేమని. ప్రజలు ఆనాడు అలాగే ఉన్నారు, ఈనాడు అలాగే ఉన్నారు అంటున్నాను. లక్ష్మి గారు, నేను చెప్పేది వినండి. ఆ ఆంధ్ర పెత్తనం తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ వనరులు ఉండొద్దు, మా ప్రాంతం, మా వనరులు, మా పరిపాలన మాకు కావాలని కోరుకున్నారు. వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళను మీద దాడి చేయడము, ఆంధ్ర వాళ్ళ మీద ఏదో ఇష్టం వచ్చి అనడం. తెలంగాణ ఉద్యమంలో మాకు మేము కాల్చుకొని చచ్చిపోయినాం, మాకు మేము సూసైడ్ చేసుకున్నాం, కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళ మీద. మీరు ఒక్క విషయం చెప్పండి, ఆంధ్ర ఎంత దాదాపుగా 15 ఏళ్ళు తీవ్రంగా ఉద్యమం జరిగినప్పుడు ఒక్క దగ్గర ఇక్కడ ఆంధ్ర వాళ్ళ మీద దాడి చేశారా? ఆంధ్ర వాళ్ళను గోబ్యాక్ అన్నారా? అది లేదు. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే కంపెనీల మీద రాళ్ళు దూవింది, అనేక రకాల అవమానాలు చేసింది, కేసీఆర్ గారు మాట్లాడింది, లేదంటే ఇంకో పార్టీలు వాళ్ళు ఎవరు పెద్ద మాట్లాడలేదు. కానీ అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ నుంచి ఉద్యమ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు కాస్త కాలు దువ్వారు, అనాల్సిన మాటలన్నీ అన్నారు. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు, అన్నదమ్ముల్లాగా ఉండాలని అయితే అనుకున్నారు అందరూ. ఇప్పుడు లక్ష్మి గారు, నేను కొన్ని విషయాలు చెప్తే మీరు బాధపడతారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కేసీఆర్ లేకపోతే కౌశిక్ మన మహేష్ గౌడ్ మాట్లాడే 2 మాటలు పట్టుకుని మాట్లాడతాను. కానీ 2014 వరకు కూడా ఆంధ్ర నాయకత్వం తెలంగాణను ఎన్ని విధాలుగా అవమానించింది, ఎన్ని విధాలుగా కించపరిచింది. అసలు ఆంధ్ర మేధావులు, ఆంధ్ర పత్రిక వాళ్ళైతే అసలు తెలంగాణ ప్రజలకు తెలివే రాదు, తెలంగాణ వాళ్ళకు తెలివి లేదు, తెలంగాణ రాష్ట్రం అయితే పరిపాలించుకునే తెలివి లేదు, వీళ్ళకి ఏమి చేత కాదు, మేమే వచ్చి వీళ్ళకి సంస్కృతి. మీరు ఎన్ని విధాలుగా అవమానపరిచిందండి. మీరు ఏదో ఒక మాట అంటే అవునవును, అంటే అవి కూడా కొంతమంది నాయకులు అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా, అవునండి, అవును, నేను ఒప్పుకుంటాను. అదే కాబట్టి ఇవాళ ఫీలింగ్ ఉన్నది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎందుకు పిలుస్తున్నారు? అదేదో సెటిలర్స్ లేకపోతే అదేదో కొద్ది మంది ఉన్నారు, ఆ ఓట్ల కోసం పిలుస్తున్నారు అంతేగాని తెలంగాణ ప్రజలు ఏదో వాళ్ళకి వేస్తారని కాదు. ఒకటి ఏంటంటే నేను చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ ఒక తెలుగు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిన, నేను పొలిటికల్ స్టేట్మెంట్ చెప్తున్నా. అది ఎందుకంటే రేపు బీఆర్ఎస్ దీనే వాడుతుంది. బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ రావడం అనేది ఒక ఇష్యూ చేసి ముందుకు వస్తుంది. అది దాన్ని ప్రియంప్ట్ చేయడానికి మరి నేను ఎవరనుకున్నారు తెలుగు స్టేట్మెంట్ ఆయన మహేష్ కుమార్ గౌడే ముందు దాన్ని ప్రియంప్ట్ చేసి బీఆర్ఎస్ ఆయుధాన్ని ఆయన తీసేసి ఆయన మొదలు మాట్లాడారు. కాబట్టి ఒకటేంటంటే నేను ఇప్పటికే చెప్తున్నా, ఇది మీరు ఇష్టపడకుండా నమ్మకున్న ఒకటి మాత్రం ఏంటంటే, ఆంధ్ర నాయకత్వం ఇక్కడ పార్టీలు పెట్టి లేదా ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం మాత్రం తెలంగాణ ప్రజలు ఇంత మాత్రం ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు. అది సాధ్యం కాదు. ఏదో కొన్ని ఓట్లు పడతాయి కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ఓట్లు వేస్తారు కావచ్చు, కానీ అదేమో సరిపోదు. అక్కడ కూడా మళ్ళీ ఎక్కడైనా అండి, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి పెద్దలు పాపిరెడ్డి గారు దాంతో పెద్దగా అంటే ఇదేదో పెద్ద రాజకీయాలలో మున్సిపల్ ఎన్నికలలో గట్టి ప్రభావం చూపెడుతుంది. పవన్ కళ్యాణ్ రాగానే పెద్ద ఎత్తున బీజేపీకి వెళ్తాను కూడా పెద్ద భ్రమ. రెండో వైపు బీజేపీకి ఉన్న ప్రమాదం ఏంటంటే, ఒకవేళ ఇదే సెంటిమెంట్ రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకవేళ మొదలు పెడితే తెలంగాణ ఓట్లు కూడా బీజేపీకి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అది ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఆ ప్రమాదం కూడా ఉంటుంది బీజేపీ. ఓకే అండి. మాధవరెడ్డి గారు మీరు చెప్పండి. మాధవరెడ్డి గారు వినబడుతుందా? వినపడుతుందండి. శ్రీలక్ష్మి గారు, నాకు 1 or 2 minutes హెలో చేయండి. మీరు కంటిన్యూ అవ్వండి. మధ్యలో మీ ఇద్దరు గొడవ పడ్డం వల్లే టైం లాగ్ అయింది. లేదండి, యాక్చువల్ గా నేను ఆ బ్రదర్ ని కూడా ఏమన్నానంటే బ్రదర్ అని సంబోధించా, ఆయన వ్యక్తిగతంగా అనలేదు. నేను మొత్తం ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేనేమన్నాను, నా ఇంటెన్షన్ ఏంటి బ్రదర్ కి అర్థమవుతుంది, జర్నలిస్ట్ మీకు అర్థమవుతుంది. నేను ఆ బ్రదర్ ని ఏమన్నాను అంటే, బ్రదర్ మనకు పరిగిలో మేము కంటెస్ట్ చేయలేదు, మీరు ప్రాపర్ గా తెలుసుకోలేదు, మేము పరిగిలో కంటెస్ట్ చేయలేదు, జూబ్లీ హిల్స్ లో మీరు పోటీ చేయలేదని నా వాడు బ్రదర్ మాట్లాడారు. కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి వినొచ్చు. వాళ్ళు ఏమన్నారు అంటే, పరిగిలో మేము జూబ్లీ హిల్స్ లో మేము చేసాము, మీరు సరిగ్గా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అన్నది ఇంటెన్షన్ నాది, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు మేము టార్గెట్ చేయము, వ్యక్తిగతంగా అన్నము. ఇంకొకటి సింపుల్ చెప్తామండి, మహేష్ గౌడ్ గారు అన్న మాటలకు మేము